గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. మీకు ఇటువంటి టైప్ క్వశ్చన్స్ చేయడంలో కష్టం అనిపిస్తుంటే ఈ వీడియో మీకోసమే. చూడండి, క్వశ్చన్ ఉంది. 12 years before, the father's age was 28 years more than the double the age of his son. After how many years the father will be double the age of his son? ఇప్పుడు ఏంటి ఇచ్చాడు? 12 years ముందర ఫాదర్స్ ఏజ్ సన్స్ ఏజ్ని డబల్ చేసాక దానికన్నా కూడా 28 years ఎక్కువ ఉండేది 12 years ముందర. ఓకే, సో ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, ఎన్నేళ్ల తర్వాత ద ఫాదర్ విల్ బీ డబల్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు ముందర మనం ఏమనుకుందాం, లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ బీ ఎక్స్ అండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ బీ వై అనుకుందాం. సన్ ఎక్స్, ఫాదర్ వై, ప్రెజెంట్ ఏజ్. 12 years ముందర అంటే ఏంటి? ద ఏజ్ ఆఫ్ సన్ విల్ బీ ఎక్స్ మైనస్ 12 అండ్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బీ వై మైనస్ 12. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఇచ్చాడు? గివెన్ 12 ఏళ్ల క్రితం ఫాదర్స్ ఏజ్ సన్స్ ఏజ్కి డబల్ చేసాక కూడా దానికన్నా 28 years ఎక్కువ ఉండేది. చూడండి, ఈ 20 క్వశ్చన్స్లో ఈ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయడమే మెయిన్ అనమాట. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 12 years before father's age was, 12 years before father's age y minus 12 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, అది ఎంత ఉండేది? సన్స్ ఏజ్ 12 years ముందర సన్స్ ఏజ్ ఇంత ఉండేది, ఎక్స్ మైనస్ 12. ఆ ఎక్స్ మైనస్ 12ని డబల్ చేయడం అంటే దీన్ని మనం ఏం చేసాం? 2తో మల్టిప్లై చేసాం. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. డబల్ చేసాక కూడా దానికన్నా 28 years ఎక్కువ ఉండేది. ఈ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసేసుకుంటే ఇంకా మీకు చాలా ఈజీ. ఇప్పుడు y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇది ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ 12 24, ఈ ప్లస్ 28 యాజ్ ఇట్ ఈస్. బ్రాకెట్ని మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 12 ఇటు వస్తే ప్లస్ 12 అయిపోతుంది. ఓకే, ఇది మైనస్ 24 ప్లస్ 28 అంటే ఇది ప్లస్ 4 అయిపోయింది. ప్లస్ 28 అండ్ మైనస్ 24. 28 ప్లస్లో పెద్దది, ప్లస్ పెద్దగా ఉంది కాబట్టి ఆన్సర్ ప్లస్ వస్తుంది. రెండింటి దగ్గర వేరే వేరే సైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని మీరు మైనస్ చేసేయండి. ఓకేనా? సో ఇది ప్లస్ 4 అయిపోయింది. దీని వాల్యూ ప్లస్ 4 అయిపోతుంది. మైనస్ 24 ప్లస్ 28, అప్పుడు ప్లస్ 4లో ఇది ప్లస్ 12 మళ్ళీ యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, అయితే y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 16. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అడుగుతున్నాడు? ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ద ఫాదర్ విల్ బీ డబల్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే ఏంటనుకుందాం? లెట్ ఆఫ్టర్ n years, మనకి ఎన్ని ఇయర్స్ తెలియదు కదా, దాన్ని n అనుకుందాం. లెట్ ఆఫ్టర్ n years ద ఫాదర్ విల్ బీ డబల్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అప్పుడు ఏమవుతుంది? n years తర్వాత ఫాదర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ n అవుతుంది. యాడ్ అవుతాయి ఇయర్స్. ఓకే, అలాగే సన్ విల్ బీ x ప్లస్ n. ఇప్పుడు ఈక్వేషన్ గివెన్ ఏంటి ఇచ్చాడు? n ఏళ్ళ తర్వాత ఫాదర్స్ ఏజ్ సన్స్ ఏజ్కి 2 times అయిపోతుంది. ఇది ఈక్వేషన్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 16 ఇక్కడ మనం తీసాం కదా, ఈ ఈక్వేషన్ 1. ఈ y ప్లేస్లో మనం 2x ప్లస్ 16 పెట్టేసుకుందాం. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 16 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు ఇందులో y ప్లేస్లో 2x ప్లస్ 16 పెట్టుకుంటే 2x ప్లస్ 16 ప్లస్ n యాజ్ ఇట్ ఈస్ పెట్టేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x అండ్ 2n ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2n. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది. ఏం చేయలేదు, ఈ ఈక్వేషన్లో y ప్లేస్లో 2x ప్లస్ 16 పెట్టాం అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ 16 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది చూడండి, ఎవరికి కన్ఫ్యూజన్ ఉంటే. ఇది ప్లస్లో ఉంది, ఇది ప్లస్లో ఉంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది. దీన్ని ఇటు తెచ్చినా ఇది మైనస్ 2x అయిపోతుంది. అప్పుడు ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అవుతాయి. దీన్ని ఇటు షిఫ్ట్ చేసినా ఇది మైనస్ 2x అవుతుంది. అప్పుడు ప్లస్ 2x అండ్ మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ రెండు ఆల్రెడీ క్యాన్సిల్ అవుతాయి సేమ్ సైన్స్ ఉన్నందుకు. అయితే మన దగ్గర ఏంటి మిగిలింది? 16 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 2n.
ఇప్పుడు ఈ ఎన్ని ఇటు తెచ్చేస్తే 2n మైనస్ ఎన్ 2n మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16. 2n మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చేసింది. సో ఇది మన ఆన్సర్. ఆఫ్టర్ 16 years ద ఫాదర్ విల్ బీ డబల్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మీకు బాగా అర్థమైపోయి ఇది మీ క్వశ్చన్ మీరు ఎంజాయ్ చేస్తుంటే దీన్ని తప్పకుండా లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ దాకా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.